ఆ దీపం యొక్క కాంతి పడి ఇవన్నీ పనిచేస్తూ ఉంటాయి. శంకరాచార్యులు వారు దక్షిణామూర్తి స్తోత్రం చేస్తూ అందులో అంటారు, నానాఛిద్రఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్యతు చక్షురాదికరణ ద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భాంతమనుభాత్యేతత్ సమస్తం జగత్ తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే అంటారు. ఒక కుండకి 5 కన్నాలు పెట్టి ఓ దీపం పెట్టి ఆ కుండని బోర్లించాను అనుకోండి, 5 కన్నాల్లోంచి వెలుతురు బయటికి వస్తుంది. లోపల ఒక జ్యోతి వెలుగుతోంది, అది పెద్ద దీపం. ఆ దీపం ఎంతకాలం వెలుగుతుందో అంతకాలమే బాగున్నారా 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 అని అడుగుతారు. ఆ దీపం కొండెక్కిపోయిందనుకోండి, ఇక ఎంత గొప్పవాడైనా తీసుకెళ్ళి బయట పడుకోబెట్టేస్తారు, అగ్ని సంస్కారం చేసేస్తారు. ఈ లోపల వెలుగుతున్న దీపం గురించి వేదం అంటుంది, నీవారస్సూకవత్తన్వీ పీతాభాస్వత్యనూపమా అని. వడ్డుగింజ పట్టుకొని ఇలా గీరితే దాని ములుకు ఎలా గీరుకుంటుందో అంత కాంతి ఒకటి ఇక్కడ హృదయస్థానమునందు వెలుగుతూ ఉంటుంది. ఆ వెలుగు, ఆ దీప కాంతి పైకి కిందకి పక్కలకి కొడుతూ ఉంటుంది. అట్లా కొడుతోంది కాబట్టి ఈ శరీరం అంతా పనిచేస్తూ ఉంటుంది. ఆ దీపం కొండెక్కిపోయిందనుకోండి, నిధనమైపోయిందనుకోండి, శివము కాదు అది, ఇంకా అది శవము అంటారు. ఆ దీపం మీద సమస్తము ఆధారపడింది. నిజానికి ఆ దీపమే ఆత్మదీపం. అది వెలుగుతున్నంతసేపే ఈ శరీరానికి మర్యాద.